హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము స్పైరల్ ఫ్లవర్స్ ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేనైతే 1 మీటర్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ రవీనా రాయన్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను తీసుకున్న 1 మీటర్ ఫ్యాబ్రిక్ని 4 భాగాలుగా చేస్తూ ఇలాగ సెంటర్కి ఒక లైన్స్ని అయితే డ్రా చేశానండి. ఈ సెంటర్ లైన్ డ్రా చేసిన తర్వాత నాకు రఫెల్ అన్నది 3 ఇంచ్ విడ్త్ కావాలి. దీనికి నేను ఒక 1 ఇంచు సిమ్మింగ్ అలవెన్సెస్ యాడ్ చేసుకుని టోటల్ 4 ఇంచెస్కి ఈ సెంటర్ మార్కింగ్ నుంచి 4 ఇంచెస్ డిస్టెన్స్లో అయితే ఒక మార్క్ పెట్టాను. ఇది నేనున్న ఆపోజిట్ సైడున ఏదైతే హాఫ్ సర్కిల్ మనం గీసామో సెంటర్ మార్కింగ్ నుంచి ఆపోజిట్ సైడ్లో ఇలాగా ఒక హాఫ్ సర్కిల్ వచ్చేలాగా అయితే 4 ఇంచెస్ డిస్టెన్స్లో నుంచి మార్కింగ్ పెట్టుకుని ఈ మార్కింగ్ని అయితే ఇలా కలిపేశాను. ఇది హాఫ్ సర్కిల్ అవుతుంది. ఇప్పుడు నేనున్న వైపున కూడా కలిపితే ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది మనకి. సో నేనున్న వైపుకి ఆపోజిట్ సైడ్లో తీసుకుంటున్నాను అనమాట. ఈ ఆపోజిట్ సైడ్ నుంచి సెంటర్ నుంచి మళ్ళీ ఒక 4 ఇంచెస్ డిస్టెన్స్లో ఒక మార్కింగ్ అయితే పెట్టాను. దీనికి గుర్తుగా ఉండడం కోసం నేను 1 అయితే మార్క్ చేశాను. ఈ 1 నుంచి మళ్ళీ ఒక 4 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను. 1 నుంచి సెంటర్ నుంచి ఒక 4 ఇంచెస్ డిస్టెన్స్లో మార్క్ చేశాను. దీనికి 1 నెంబర్ ఇచ్చాను. ఈ 1 నెంబర్ నుంచి మళ్ళీ ఇంకొక 4 ఇంచెస్ డిస్టెన్స్లో ఇంకొక మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఈ రెండు కూడా ఒకటే లైన్ మీద వస్తుంది. దీనికి 2 నెంబర్ ఇచ్చాను. సో ఇది మనము రఫెల్ మార్కింగ్ చేసేటప్పుడు ఈజీ పద్ధతిలో గుర్తుగా ఉండడం కోసం ఈ 1 అండ్ 2 నెంబర్స్ని అయితే మార్క్ చేశానండి. సో ఇప్పుడు ఈ 1 మార్కింగ్ నుంచి నేను హాఫ్ సర్కిల్లో గీసాం కదా, ఈ హాఫ్ సర్కిల్కి ఇలాగ కలుపుతూ సర్కిల్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడి నుండి నేను 1లోకి కలిపితే ఫుల్ సర్కిల్ వస్తుంది. సో నేను 1లోకి కలపకుండా ఈ హాఫ్ సర్కిల్ని ఇలాగా 2 నెంబర్ మీదకి ఎక్స్టెండ్ చేశాను. చాలా ఈజీ పద్ధతిలో మనకి వీడియో ఉంటుందండి. సో ఈ హాఫ్ సర్కిల్ నుంచి నేను 1కి కలపకుండా లైన్ని ఎక్స్టెండ్ చేస్తూ 2కి కలిపాను స్పైరల్ని. ఓకేనా? ఇక్కడ నుంచి ఇంకా మామూలేనండి. ఇలాగా ఒక 4 ఇంచెస్ మనం ఏదైతే సర్కిల్ గీసేటప్పుడు 4 ఇంచెస్ డిస్టెన్స్ తీసుకున్నామో అదే 4 ఇంచెస్ని ఇప్పుడు మనం గీసిన సర్కిల్ మీదుగా ఇలాగా చుట్టూ మార్క్ చేసుకుంటూ పోవడం అంతేనండి. సో ఇక్కడ నేనైతే 4 ఇంచెస్కి ఇలాగా మార్కింగ్ చేస్తూ లైన్స్ మార్కింగ్ చేస్తున్నాను. ఇది మీకు వీడియోలో క్లారిటీగా లేదు, బట్ నేను మీకు అర్థం అవడం కోసం థిక్గా మళ్ళీ లైన్ గీస్తాను. సో ఫస్ట్ అయితే ఇలాగా ఒక సర్కిల్ గీసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే గీస్తూ మార్కింగ్ చేశాను. సో ఇప్పుడు నేను ఏదైతే మార్కింగ్ గీసానో ఆ మార్కింగ్ లైన్స్ అన్నీ కలుపుతూ థిక్గా గీస్తున్నాను. ఇది మీకు వీడియో క్లియర్గా కనపడుతుంది చూడండి. సో 1 నుంచి ఏదైతే హాఫ్ సర్కిల్ని 2కి ఎక్స్టెండ్ చేసామో ఈ 2 నుంచి మార్కింగ్ చేసుకుంటూ వచ్చిన లైన్స్ని ఇప్పుడు నేను కలుపుతున్నాను. సో ఇక్కడ నాకు రఫెల్ విడ్త్ 4 ఇంచెస్ అండి. 3 ఇంచెస్ కావాలి. 1 ఇంచు సిమ్మింగ్ అలవెన్సెస్ యాడ్ చేసుకుంటూ 4 ఇంచెస్కి పెట్టాను. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క సర్కిల్ నుంచి ఇలాగా 4 ఇంచెస్ డిస్టెన్స్లో ప్రతి సర్కిల్ గీసేసుకుంటున్నాను. ఈ సర్కిల్ విడ్త్ ఈ సర్కిల్స్ ఏదైతే వస్తున్నాయో ఇది మనకి లెంత్ మెజర్ చేస్తుంది. ఓకేనా? జస్ట్ నాకు విడ్త్ 3 ఇంచెస్, 1 ఇంచ్ సిమ్మింగ్ అలవెన్సెస్, టోటల్గా 4 ఇంచెస్. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ మీద ఇలాగ లైన్స్ డ్రా చేస్తూ ఉన్నాం కదా సర్కిల్స్, ఈ సర్కిల్సే మనకి స్పైరల్ లెంత్ అవుతుంది. ఓకేనా? నేను ఇలాగా మార్కింగ్ చేసుకుంటూ స్పైరల్ని ఒకటే లైన్ మీద సెంటర్ లైన్స్ ఏదైతే వచ్చానో ఆ లైన్ మీద వరకు వచ్చి ఆపేయాలి. సో మిడిల్లో ఎక్కడ ఆపకండి, ఎందుకంటే స్పైరల్ ఈ మనకి నీట్గా ఫినిషింగ్ రావటం కోసము సెంటర్ మార్కింగ్ లైన్స్ ఏదైతే వచ్చాయో ఆ లైన్ మీద మాత్రమే కలుపుతూ ఇలాగా మనము ఏదైతే మార్క్ చేసామో
ఆ మార్కింగ్ మీద కటింగ్ పెట్టండి. అండ్ ఇక్కడికి వచ్చాక ఇలాగా కట్ చేసేయండి. ఇది మనకి వేస్టేజ్ అంతా పక్కకు వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా మనం ఏదైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్ మీద కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడా కూడా మనకి డ్రాప్ అవ్వదు. ఏదైతే స్పైరల్ మనం టోటల్గా మార్క్ చేసామో ఇలాగా మనం గీసిన లైన్ మీద మాత్రమే కట్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు 1 మార్కింగ్ వరకు వచ్చేసింది. ఓకేనా. ఇలా 1 మార్కింగ్ వరకు వచ్చాక కత్తెరని కొంచెం ముందుకు తీసుకెళ్ళి కట్ చేసేయండి. ఇలా సర్కిల్ అయితే సపరేట్ అయిపోతుంది. సో ఇలా 1 వరకు వచ్చిన తర్వాత కత్తెరని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపేయండి. మనం ఇంకా దీన్ని ఇలాగే యూస్ చేయవచ్చు. లేదు అనుకుంటే నాకేంటంటే కొంచెం రఫెల్ ఇలా ఫ్లోయిన్స్గా ఫ్లో అవుతుంది కదా, అలా రావడం కోసం నేను ఎడ్జ్లో ఇలాగ ఒక చిన్న కర్వ్ షేప్ అయితే ఇస్తున్నాను. మనం అలాగే అయినా వాడచ్చు. లేదు అని అంటే ఇలా జస్ట్ కొంచెం షేప్ ఇస్తే ఇంకొంచెం కర్వ్స్ మనకి తిరుగుతుందనమాట. సో అంతేనండి. ఇదే మనకు రఫెల్ అన్నమాట. స్పైరల్ రఫెల్ అంటాము, క్యాస్కేడ్ రఫెల్స్ అంటాము. దీన్ని మనము స్కర్ట్కి ఇదే రఫెల్స్ తోటి మనము క్యాస్కేడ్ రఫెల్ స్కర్ట్ అని స్కర్ట్స్ని కూడా స్టిచ్ చేస్తామన్నమాట. క్యాస్కేడ్ రఫెల్స్ అన్నా కూడా ఇదే అవుతుంది మనకి. సో ఇంతేనండి. రఫెల్స్ చాలా చాలా ఈజీ మెథడ్లో అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.